సో గైస్ ఇదైతే పార్క్, ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి. లొకేషన్ దిఖాదో ఇదర్. స్వర్గం ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ చూస్తే అయితే నిజంగానే స్వర్గం లాగానే అనిపిస్తుంది. ఇట్లానే ఉంటుంది. ఇది ఈరోజు ఫ్రెష్ స్నో అన్నట్టు, ఇది చూడండి ఫ్రెష్ స్నో ఇది. సో ఈరోజు మార్నింగే పడ్డది. మేము రావడం లేట్ అయింది కాబట్టి స్నోఫాల్ ఆగిపోయింది. ఇది వచ్చేసి పహల్గామ్ మార్కెట్. సో గాయస్ నా వెనక చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా లొకేషన్ ఉందో. ఎంత అంటే ఎంత అసలు చాలా హ్యాపీనెస్ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా బికాస్ ఆఫ్ కూల్. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత రెడ్ అయిపోయిందో చూడండి, చాలా బాగుంది. నాకు తెలిసి ఇదే ప్లేస్లో జరిగింది అనుకుంటా కవ్వాలి షూటింగ్, సల్మాన్ ఖాన్ ది మూవీది. హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో ఈరోజు మనమైతే బోట్ హౌస్ నుంచి మనము వేరే హోటల్కి అయితే రావడం జరిగింది. సో ఈరోజు మనము ఎక్కడికి వెళ్తున్నామని చెప్తాను. ముందైతే మనం రూమ్ టూర్ చేసేద్దాం రండి. సో మనం తీసుకున్న అయితే రూమ్ ఇది. ఈ రూమ్ బడ్జెట్ ఫ్రెండ్లీ పడ్డది కానీ బాగుంది నాకు. అండ్ మీకు ఇక్కడ నుంచి ఇది కాంగ్డీ అంటారు, కాంగ్డీ. ఇది ఏంటంటే హ్యాండ్ కొంచెం వామ్గా పెట్టుకోవడానికి. ఇది ఇలా దీంట్లో బొగ్గు ఉంటుంది, సో దీంట్లో వామ్లో పెట్టుకోవడానికి. సో మనం చూసుకుంటే ఇది బ్లాంకెట్కి వచ్చేసి పవర్ సాకెట్ ఉంటుంది ఇది. సో దీనివల్ల ఏమైతే అంటే బ్లాంకెట్ వామ్గా ఉంటుంది అన్నట్టు. సో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీయే మంచిగా పడ్డది ఇది రూమ్ వచ్చేసి. దీని తర్వాత వ్యూ కూడా చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ వ్యూ కూడా అనిపిస్తుంది. ఇప్పుడు మనం బయటికి వెళ్దాము. లాన్ చూపిస్తానండి. సో ఇది లాన్. సో ఇదన్నమాట. నిన్నంతా స్నోఫాల్ అయింది శ్రీనగర్లో కాబట్టి కంప్లీట్గా స్నో అంతా జమ అయిపోయింది చూడండి. ఎక్కడ చూసినా స్నో. మేము వచ్చిన వేళ విశేషం ఏందో కానీ స్నో అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ చేసుకున్నాము. సో ఈరోజైతే మనము పహల్గామ్ వెళ్తున్నాము. పహల్గామ్ మంచి ప్లేస్ అన్నట్టు. అంటే ఎక్కువగా కూడా మూవీ షూటింగ్ జరిగినాయి అక్కడ. ఏమేమి మూవీ షూటింగ్ జరిగినాయని అక్కడ వెళ్ళాక మాట్లాడుకుందాము. అక్కడ చాలా వ్యాలీస్ ఉన్నాయి. బేతాబ్ వ్యాలీ అని, ఆరు వ్యాలీ అని, చందన్వాడి అని, ఇట్లా చాలా ఉన్నాయి. బట్ మనకు ఏదైనా ఒక వ్యాలీ వెళ్దాము, ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి. ఆల్మోస్ట్ ఇక్కడ 12 అవుతుంది, ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. 12 ఈ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్. సో మనం వెళ్దాం, వెళ్ళకుండా మాట్లాడుకుందాం. కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్. సో మనమైతే నేనైతే రెడీ అయిపోయాను. సో -డిగ్రీస్లో ఇక్కడ చలి ఉంది కాబట్టి ఎట్లైనా వామ్ వేసుకోవాలి కాబట్టి ఆల్మోస్ట్ ఒక్కొక్కరు 3 వేసుకుంటున్నారు. బట్ మనకు 2 చాలా అని చెప్పేసి 2 వేసుకున్నాను. ఒకటి ఉడి వేసుకొని దానిపై నుంచి జాకెట్. ఇది హ్యాండ్ గ్లౌస్. ఇక్కడ చూడండి, ఇది మనాలిలో స్కిడ్ అయిపడ్డా ఇది బైక్ పై నుంచి. ఎందుకంటే మొత్తం బ్లాక్ ఐస్ ఉంటుంది కాబట్టి బైక్ స్కిడ్ అవుతుంది. బైకే కాదు, కార్లే స్కిడ్ అవుతుంది. సో మీరు గుల్మార్గ్లో వీడియో చూసి ఉంటే మీకు తెలుస్తుంది వెహికల్స్ అన్ని స్కిడ్ అయినాయి. సో అవన్నీ మీరు చూడండి, ఇంతకుముందు వ్లాగ్లో చూడండి. సో ఇప్పుడైతే మనము గ్లౌజెస్ వేసుకున్నాము. దీనిపైన వచ్చేసి ఇది స్కార్ఫ్ అన్నట్టు. ఇది ఫేస్కి ఇట్లా పెట్టుకోవడానికి ఫేస్కి. ఇది ఇయర్స్కి కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం వేడిగా ఉంటుంది అన్నట్టు. అండ్ మనం ఈ హెడ్ స్కార్ఫ్ పెట్టుకున్నాం. దాని తర్వాత యాజ్ యూజువల్గా చలో మనం కూడా ఒక మోడల్ ఇక్కడ రెడీ అయిపోయి వెళ్ళిపోవడమే. బాయ్. సో గైస్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ అనంతనాగ్ వెళ్తున్నాము. అనంతనాగ్ నుంచి అక్కడ నుంచి పహల్గామ్కి మళ్ళీ వేరే ట్యాక్సీ షేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం అనంతనాగ్ వెళ్తున్నాము, ఈ ట్యాక్సీలో వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి డల్గేట్ ఆపోజిట్ దిఖావ్ ఆపోజిట్. సో డల్గేట్ ఇదంతా మెయిన్ మార్కెట్ అన్నట్టు. సో ఇక్కడ మనం నిన్న తిన్నాం కదా, అది అమ్ముతున్నారు. సో మళ్ళీ తీసుకుందాం ఒకటి. సో చాలా టేస్టీ బాగుంటుంది, అది మసాలా రోటీ అంటారు. సో ఇప్పుడైతే మనం దీంట్లో వెళ్తున్నాము. సో గైస్ మనమైతే స్టార్ట్ అయిపోయినాము ఇక్కడ నుంచి. ముందు స్నో ఉంది, ఇంకా అట్లనే స్నో అట్లనే ఉంది. సో ఇక్కడ నుంచి మనము
అనంతనాగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 1.5 అవర్ జర్నీ పడుతుంది. అది సగం దూరం వరకే. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనము పహల్గామ్ వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక ట్యాక్సీ తీసుకోవాలి. జమ్మూ కాశ్మీర్లో హైవేస్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ అక్కడ కనిపించేంత స్మూత్గా ఉంటాయి. సో గైస్, మనమైతే రీచ్ అయ్యాము అనంతనాగ్. ఇక్కడ దీన్ని అనంతనాగ్ని ఇస్లామాబాద్ కూడా అంటారు. అంటే ఫస్ట్ ఇస్లామాబాద్ అనే ఇక్కడ చూడొచ్చు. ఇదంతా ఇది యాక్చువల్గా ఏంటంటే డ్రైనేజ్. సో మన దగ్గర డ్రైనేజెస్ ఎట్లా ఉంటుంది అండ్ ఇక్కడ డ్రైనేజ్ చూడండి ఎంత ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి డ్రైనేజెస్ కూడా. సో చలికి మాట్లాడడం వస్తలేదు. ఇక్కడ -డిగ్రీ టెంపరేచర్ ఉంది. సో మనమైతే ఇటు పక్కన పార్క్ ఉంది. ఆ పార్క్లో వెళ్దాము, చూద్దాము ఒకసారి విజువల్ అయితే. సో గైస్, ఇదైతే పార్క్. ఇది మీరు చూస్తున్నారు కదా మొత్తం. సో పార్క్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఒకసారి. లొకేషన్ దిఖాదో ఇదర్. స్వర్గం ఎట్లా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ చూస్తే అయితే నిజంగానే స్వర్గం లాగానే అనిపిస్తుంది. మాట్లాడడానికి అయితే వస్తలేదు కానీ చాలా క్రేజీగా ఉంది. ఒక రౌండ్ వేసుకొని అయితే వద్దాం మనము. సో గైస్, ఇదంతా పార్క్ అన్నమాట. పార్క్ ఇట్లా చూడండి ఒకసారి. ఇది ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. ఎంత ఫ్రెష్ను. ఈ అనంతనాగ్లో ఒక మినీ పార్కే ఇట్లా అనిపిస్తుంది. ఇంకా మేము పైకి వరకు వెళ్ళలేదు, ఇంకా పహల్గామ్ వరకు వెళ్ళలేదు. ఇంకా ఇప్పుడు వెళ్ళాలి పహల్గామ్కి. గైస్, మనమైతే పార్క్ లోపల ఉన్నాము. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఒక వైట్ బ్లాంకెట్ కప్పినట్టుంది. సో ఇప్పుడు మనం ఒక వ్యూ కూడా చూద్దాము. వ్యూ పాయింట్కి వెళ్దాము. రండి, నాతో పాటు రండి. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు, బెస్ట్ బ్యూటిఫుల్ వ్యూ ఉంది. యాక్చువల్గా సన్ రైజ్ కూడా అవుతుంది ఇప్పుడే. సన్ రైజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 అవుతుంది. ఈ టైంలో సన్ రైజ్ అవుతుంది ఇక్కడ. సో ఇదన్నమాట వ్యూ పాయింట్. అది ఆ లేన్ నుంచి ఈ లేన్ కలిపే బ్రిడ్జ్ అన్నమాట. ఇదంతా రివర్. ఇదంతా యాక్చువల్లీ ఇదంటే అమర్నాథ్ యాత్ర కూడా ఇక్కడి నుంచే బయలుదేరుతున్నట్టు. గాయస్, ఇప్పుడైతే మనం వెళ్తున్నాము పహల్గామ్కి వెళ్ళే రూట్లో. ఇది వచ్చేసి మొత్తం అనంతనాగ్, ఇదైతే మెయిన్ రోడ్. మనమైతే మెయిన్ రోడ్ పై నుంచి నడుచుకుంటా మళ్ళీ ఇంకొక ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాము. రండి. ఇదంతా మెయిన్ స్ట్రీట్ అన్నట్టు అనంతనాగ్లో. సో గైస్, ఇది ట్యాక్సీ స్టాండ్ అన్నట్టు. చాలా ఉన్నాయి ట్యాక్సీ స్టాండ్స్, అంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడానికి సపరేట్ ట్యాక్సీ స్టాండ్ ఉంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం హంగామా ఉంది. అంటే ఫ్రైడే ప్రేయర్ చేస్తారు కాబట్టి. షూస్ అంతా స్నో పడ్డది. గైస్, ఇదంతా ఓల్డ్ ముంబై ఆర్ఎల్స్ మన ఓల్డ్ సిటీ, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లాగానే అనిపిస్తుంది. ఇదంతా మార్కెట్ ఏరియా అండ్ బస్ స్టాండ్ కూడా ఇటు నుంచి వెళ్తారు. సో నేనైతే ఎగ్ తింటున్నా ఇప్పుడు ఎనర్జీ కోసం. సో దీన్ని పెన్నీ అంటారట. ఇది టీతో కలుపుకొని తింటారు. సో ఇక్కడ చూస్తే ఇది బస్ స్టాండ్ ఏరియా, ఇంత కూడా ట్యాక్సీ స్టాండ్ అండ్ బస్ స్టాండ్. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్ అనంతనాగ్. సో దీని ఆపోజిట్లోనే ఉంటుంది అన్ని ట్యాక్సీ స్టాండ్ కానీ బస్ స్టాండ్. ఇక్కడ బస్సెస్ చూడండి ఎలా ఉందో, కలర్ఫుల్గా ఉంది. సో మనమైతే వచ్చేసాము ట్యాక్సీ స్టాండ్కి. ఇక్కడైతే ట్యాక్సీ ఎక్కుతున్నా, ఇక్కడ నుంచి పహల్గామ్కి వెళ్తాను. ఓకే.
గైస్ నేనైతే అనంతనాగ్ నుంచి పహల్గామ్కి స్టార్ట్ అయిపోయాను ట్యాక్సీలో. ఇక్కడ నుంచి వ్యూస్ ఉంటాయి చూడండి, ఆసమ్ అంటే ఆసమ్. నీ రోడ్స్ పైన, ఇళ్ళ పైన మొత్తం ఎక్కడ చూసినా స్నో స్నో స్నో. అండ్ ఇక్కడ ఇల్లులు కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. నేను ఫస్ట్ హోటల్స్ అనుకున్నా, బట్ హోటల్ కాదు, అది హౌసెసే. అండ్ ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇదంతా యాపిల్ ట్రీస్ అన్నట్టు. గాయస్ ఇది కొండపైన కనిపిస్తుంది కదా, ఇది ఒక ఫేమస్ దర్గా, ఆయుష్ముఖం దర్గా అంటారు. ఇక్కడ ఒక సాంగ్ కూడా షూట్ జరిగింది, సల్మాన్ ఖాన్ మూవీది, బర్దో జోలి అనే సాంగ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. లొకేషన్ చాలా అంటే చాలా సూపర్గా అనిపిస్తుంది నాకైతే. అసలు ఆ రెండు కళ్ళు సరిపోన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేది మొత్తం లీడర్ రివర్. ఇది 73 కిలోమీటర్స్ ఉంటుంది, మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉంటుంది. చూడండి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది వచ్చేసి పహల్గామ్ ఎంట్రన్స్ అన్నమాట, టోల్ గేట్. ఇది లెఫ్ట్ సైడ్ మొత్తం లీడర్ రివర్. ఇది చూడండి, ఇది బస్ స్టాప్. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. హలో గాయ్స్, వెల్కమ్ టు మై వ్లాగ్ ఫ్రమ్ పహల్గామ్. సో పహల్గామ్ చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ అన్నట్టు. ఇది నా వెనుక చూస్తున్నారు కదా మీరు, మొత్తం స్నోతో కప్పబడి ఉంది మొత్తం ఈ ప్లేస్ అంతా, ఈ టౌన్ అంతా. టూరిస్టులతో ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంది. అనంతనాగ్ నుంచి పహల్గామ్ వెళ్ళే రూట్ అయితే మీరు చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆసమ్ అంటే ఆసమ్ లొకేషన్. అసలు ఈ రెండు కళ్ళు చాలా అనుకోండి, అంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ ఉంది. అన్ని వీడియోతో మీకు చూపించలేను, నా రియల్ ఐస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చాలా అంటే చాలా ఆసమ్గా ఉంది లొకేషన్. మీరు కాశ్మీర్ ప్లాన్ చేయండి, ఈ మధ్యలో విజిట్ చేయండి. స్నో అంతా కూడా లొకేషన్ మీకు ఇట్లానే ఉంటుంది. ఇది ఈరోజు ఫ్రెష్ స్నో అన్నట్టు. ఇది చూడండి, ఫ్రెష్ స్నో ఇది. సో ఈరోజు మార్నింగే పడ్డది. మేము రావడం లేట్ అయింది కాబట్టి స్నోఫాల్ ఆగిపోయింది. ఇది వచ్చేసి పహల్గామ్ మార్కెట్. అన్ని ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ ఇక్కడ నుంచే పర్చేజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మొత్తం హోటల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టేకి హోటల్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మెడికల్స్ కానీ అన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ అవైలబుల్ లేదు అన్నట్టుగా కాదు, సో ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది. సో ఐస్ క్రీమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇంత చలికాలంలో ఈ స్నోలో ఈ మంచులో ఐస్ క్రీమ్ తింటారంటే నమ్ముతారా? తింటారు, చాలామంది తింటారు. సో ఇష్టంగా తింటారు. సో ఇది వాక్వే అన్నట్టు కంప్లీట్గా. సో మనమైతే పహల్గామ్లో ఇంకా మనం తిరగలేము, చాలా ప్లేసెస్ ఉన్నాయి పహల్గామ్లో. ఆరు వ్యాలీ, బేతన్ వ్యాలీ అండ్ చందన్వాడి అని ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, బట్ వేరే రూట్స్ ఉంటాయి అన్నట్టు. ఇటు సైడ్ 5 కిలోమీటర్స్, ఇటు సైడ్ 16 కిలోమీటర్స్, ఇటు సైడ్ 15 కిలోమీటర్స్, ఇట్లా చాలా కిలోమీటర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఈ కిలోమీటర్స్ ఇది ఎలా కవర్ చేస్తారంటే, ఈ వ్యాలీస్ ఎలా కవర్ చేస్తారంటే జనరల్గా హార్స్ రైడ్ కానీ ఆర్ ఎల్స్ ATV రైడ్స్ కానీ ఇక్కడ నుంచి బుక్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తారు అన్నట్టు. సో అట్లాంటివి చాలా దొరుకుతాయి ఇక్కడ నుంచి. అండ్ ఎస్పెషల్గా పహల్గామ్ వచ్చేసి అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో పడుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, డెఫినెట్గా విజిట్ చేయండి. నేను ఇక్కడ నుంచి దర్గాకి వెళ్తాను. ఒక దర్గా మీకు చూపించాను కదా, బజరంగి భాయిజాన్ మూవీ షూటింగ్ జరిగింది, ఆ దర్గాకి వెళ్తాను. మీకు వచ్చే దారిలో చూపించాను. మ్యాక్సిమం ఏంటంటే అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తా. సో ఇక్కడ ఉన్న వ్యాలీస్ని అయితే తిరగలేను కాబట్టి ఇక్కడితో ఎండ్ చేద్దాము. ఇంకా ముందు చూపిస్తూ ఉంటా. సో స్టే కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. హ్యావ్ ఏ గుడ్ డే. సో మనమైతే అంబ్రెల్లా కూడా క్యారీ చేసుకున్నా. జై హింద్ సార్. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పోలీస్ వాళ్ళు, CRPF అండ్ ఆర్మీ ఎక్కువ ఉంది అన్నట్టు. సో గాయస్ నా వెనక చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా లొకేషన్ ఉందో. ఎంత అంటే ఎంత, అసలు చాలా హ్యాపీనెస్ ఉంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా బికాస్ ఆఫ్ కూల్. హ్యాండ్స్ కూడా చూడండి ఎంత రెడ్ అయిపోయిందో. సో మాట్లాడడం కూడా వస్తలేదు, అయినా కూడా స్టిల్గా నేను ట్రై చేస్తున్నా మాట్లాడడానికి. కొంచెం నోరు మెత్తబడిపోతుంది, బికాస్ ఆఫ్
ఇక్కడ కోల్డ్ చాలా తక్కువ ఉంది, -డిగ్రీస్లో ఉంది. అయినా కూడా నేను ఎక్కువ జాకెట్ వేసుకోలేదు, ఒకటే జాకెట్ వేసుకున్నా. ప్రజెంట్ అయితే మనము పహల్గామ్లోనే ఉన్నాము. పహల్గామ్లో ఇది మెయిన్ ప్లేస్ అన్నట్టు. చాలా ప్లేసెస్ ఉన్నాయి, మొత్తం స్నో కప్పి పడి ఉంది కాబట్టి ఒకటి మెయిన్ అని చెప్పలేను, మొత్తం బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో నేను ఒక రౌండ్ వేసి వద్దాం అనుకుంటున్నా అటు నుంచి. చూడండి ఎంత లోతు దిగిపోతుందో లెగ్స్. అమ్మో బస్ నికాలో బస్. గాయస్ పహల్గామ్ అందాలు వర్ణించలేను నేను, ఆసమ్ అంటే ఆసమ్. సో గైస్ మనమైతే పహల్గామ్ నుంచి దర్గాకి అయితే వచ్చాము. దర్గా అనంతనాగ్ వెళ్ళే రూట్లోనే ఉంది. వెళ్ళే రూట్లో చూపించాను కదా మీకు, ఆ కొండపైన ఉన్నది, అది ఫేమస్ దర్గా. సో ఆ లొకేషన్ కూడా ఒకసారి చూద్దాము మనము, రండి. ఇవన్నీ స్టాల్స్ అన్నట్టు, ఫ్రూట్స్ అవన్నీ స్టాల్స్ ఉన్నాయి అన్నట్టు దర్గా వెళ్ళే దారిలో. సో వెళ్ళే దారి కూడా చూడండి, ఎంత స్టాల్స్ పైన మొత్తం స్నో పడ్డది, ఫ్రెష్ స్నో. ఇప్పుడు వీళ్ళంతా ఇది క్లీన్ చేసుకొని మళ్ళీ ఇక్కడ స్టాల్ అనేది పెట్టుకోవాలి. గైస్ మనమైతే ఆ ఫేమస్ దర్గా ఎక్కడైతే సల్మాన్ ఖాన్ది షూటింగ్ జరిగిందో, బజరంగి భాయిజాన్ మూవీది, బర్దో జోలి అని సాంగ్ ఉంటుంది, యూట్యూబ్లో చెక్ చేయండి. ఆ షూటింగ్ జరిగింది పైన. సో కనిపించేది ఆ దర్గా అదే. సో ఆల్రెడీ కింద నుంచి పై వరకు వచ్చాను, హాఫ్ దారి వరకు వచ్చాను, ఇంకా హాఫ్ దారి ట్రావెల్ చేయాలి. రండి నాతో పాటు. మీకోసమే ఈ బ్లాగ్ చేస్తున్నా, మీకు చూపించాలని. మొసొస్తుంది ఈ చలిలో అయినా బ్లాగ్ చేస్తున్నా. సో షేర్ చేయండి, వీడియో షేర్ చేయండి, నలుగురికి రీచ్ అయ్యేలాగా. మీ ద్వారా నలుగురు సబ్స్క్రైబర్స్ ఒకవేళ నాకు యాడ్ అయితే అదొక హెల్ప్ అవుతుంది నాకు. సో దయచేసి షేర్ చేయండి వీడియోని. మనమైతే పైకి వెళ్దాము. స్టెప్స్ ఎక్కి ఇక్కడ దాకైతే రీచ్ అయినాము. అంటే ఈ ఆన్ ది వేలో ఇదంతా చూడండి, షాప్స్ చూడొచ్చు మీరు. ఇవన్నీ వాచెస్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, పర్సెస్, లేడీస్కి సంబంధించిన చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇంట్లో కావాల్సిన ఫ్రేమ్స్ కానీ అట్లాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి లేడీస్కి సంబంధించింది. సో స్టెప్స్ ఎక్కుంటూ వెళ్తున్నా. యాక్చువల్గా ఏంటంటే స్నో పడి ఉంది కాబట్టి మొత్తం వాటర్ స్లిప్పరీగా ఉంది, అయినా పైకి వెళ్తున్నా. సో ఇప్పుడు ఏంటంటే మనం పైకి వెళ్ళడానికి అదొక చాదర్ ఒకటి తీసుకోవడం జరిగింది దర్గా కోసం. నా తరపున మీ అందరికి కూడా ప్రే చేస్తాను. సో రండి నాతో పాటు. సో గైస్ చాలా స్టెప్స్ అయితే ఎక్కాను. అది అంటారు కదా, దేవుడి బ్లెస్సింగ్స్ కావాలంటే చాలా దూరం మనం స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది. లైఫ్లో ఎన్నో స్ట్రగుల్ చేస్తూనే ఉంటాం, బట్ దేవుని దగ్గర మనం ప్రే చేయాలి. మన లైఫ్ సక్సెస్ అవ్వాలంటే ఇంత కష్టం చేయాల్సి వస్తుంది. సో ఇంత స్నోలో చాలా బ్రీతింగ్ ఇష్యూ వస్తుంది నాకు. వై? బికాస్ స్టెప్స్ ఎక్కుంటా అంటే మనకు అలవాటు లేదు కదా ఇది. సో సగం దూరం వరకు వచ్చాను. ఇంకా భయ్ ఎవరికి ఎత్తి దూరే. సో సగం దూరం వరకు వచ్చేసాము. ఇంకా సగం దూరం వెళ్ళాలి. సో పైన కనిపిస్తుంది కదా, ఇంకా పైకి ఎక్కాలి. ఇదైతే ఒక వేగా అనిపిస్తుంది. సో మనమైతే దర్గా దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ చూడండి, లేడీస్కి సపరేట్గా మస్జిద్ ఫర్ లేడీస్ అని ఉంది. లేడీస్కి సపరేట్గా చదవడానికి. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ. సో వచ్చేసేయండి, ఎంట్రీ ఇచ్చేసాము దర్గా లోపలికి. సో చూడొచ్చు, वहाँ पे उतारने का है. शूज़ कहाँ उतरना? अच्छा ఓకే. సో ఒకసారి అయితే వ్యూ చూసుకోండి, చాలా బాగుంది. నాకు తెలిసి ఇదే ప్లేస్లో జరిగింది అనుకుంటా కవ్వాలి షూటింగ్, సల్మాన్ ఖాన్ది మూవీది. సో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే మనం పైకి వెళ్దాము. యాక్చువల్గా మస్జిద్లో నమాజ్ అవ్వడానికి కానీ దర్గాకి వెళ్ళేటప్పుడు కానీ ఫ్రెష్ అప్ అవుతారు. సో ఫ్రెష్ అప్ అయినా
సో చూడొచ్చు నా కాళ్ళు మొత్తం తిమ్మెరెక్కుతుంది, ఎందుకంటే చాలా కూల్ అంటే కూల్ ఉంది, అంతా స్నోయే. సో మనమైతే దర్గా లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఓకే, మనమైతే దర్గాకి వచ్చేసాము. ఇది మీరు చూడొచ్చు, ఇది మొత్తం కేవ్ అన్నట్టు, ఇదంతా గుహ లోపల అన్నట్టు. లోపలిది యాక్చువల్గా ఇటువే, ఇటు ముందు నుంచి దారి ఉంటుంది. బట్ మనం లోపల అయితే అలో లేదు కాబట్టి ఓన్లీ ఇక్కడ మాత్రమే తీస్తున్నాము. సో ఇది వాక్ వే అన్నట్టు. నేనైతే లోపల అయితే ప్రే చేసుకొని అయితే బయటికి వచ్చేసాను. సో ఇదైతే మొత్తం చూడండి పైన, ఇదంతా కేవ్ లోపల ఉందన్నట్టు దర్గా. సో దీని హిస్టరీ చాలా పెద్దగా ఉంది. నేను అడిగి అనుకున్నా, ఇది 700 years అవుతుంది ఇది. సో ఆ హిస్టరీ మీకు చెప్పలేను, అవన్నీ చాలా పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్. నేను ఇప్పుడు 15 minutes అక్కడ హిస్టరీ చెప్పించుకున్నా, అంటే లైక్ హిస్టరీ ఏంటిది అనేది 15 minutes నేను కూర్చొని అక్కడ మొత్తం కనుక్కున్నా. సో మన బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాము. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి తరపున నేను కూడా ఇక్కడ ప్రే చేయడం జరిగింది. సో దేవుడు అనేవాడు ఒక్కటే ఉంటాడు, అది ఏ రిలీజియన్లో ఉంటారా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, అది పక్కన పెట్టేద్దాం. దేవుడు అనేవాడు ఒకటే. సో ఇక్కడ ఈ దర్గా అయితే ఫేమస్ దర్గా. ఇక్కడ సల్మాన్ ఖాన్ది బజరంగి భాయిజాన్ మూవీ షూటింగ్ జరిగింది. సో బర్దే జోలి అని ఒక సాంగ్ ఉంటుంది, మీరు చూడండి యూట్యూబ్లో, అదంతా ఇక్కడే షూట్ అయింది. అండ్ మనం వచ్చే స్టెప్స్ ఉంది కదా, స్టెప్స్ ఎక్కుంటే వచ్చాం కదా, ఆ స్టెప్స్ మీద నుంచి నవాజుద్దీన్ సిద్దికి పైకి వెళ్తూ ఉంటాడు, యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికి. సో మీరు ఒకసారి మూవీ చూడండి, మీకు అర్థమైపోతుంది, చాలా బాగుంటుంది మూవీ కూడా. సో అంతా ఇక్కడే షూటింగ్ జరిగింది. గైస్ లొకేషన్ చూడండి ఒకసారి, చుట్టూరు ఇదంతా దర్గా ప్లేస్. సో ఇక్కడనే జరిగింది, ఈ లొకేషన్లో జరిగింది అదే షూటింగ్. యాక్చువల్గా నేను కింద అనుకున్నా, బట్ కింద కాదు, ఇక్కడనే జరిగింది. ఇదంతా మొత్తం స్నోఫాల్ పడి ఉంది. వెదర్ అయితే చాలా కూల్ ఉంది, -degree టెంపరేచర్లో ఉంది. సో గైస్ దర్గా బయటికి అయితే వచ్చేసాను. ఇదంతా లొకేషన్ చూడండి పైనుంచి, ఇదంతా లొకేషన్. ఈ టాప్ వ్యూ చూడండి, నా సైడ్ చూడొచ్చు, ఇదంతా టాప్ వ్యూ, మొత్తం స్నో. అండ్ మనం అక్కడ కింద నుంచి వచ్చాము, అటు సైడ్ ఇక్కడ కింద దర్గా ఉంది చూడండి. సో కింద నుంచి రావడం జరిగింది. అండ్ సో దర్గా వచ్చేసి ఇది. సో ఇక్కడతో నీ వ్లాగ్ ఎండ్ చేద్దాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ and comment and subscribe to my channel Go Studio.